సోషలిజం అంటే ఏమిటి? ఈ ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు అడుగుతున్నారు. వివిధ రాజకీయ ప్రముఖుల సూచన మేరకు నిర్దిష్ట వ్యక్తులు మరియు సమూహాలను సోషలిస్టులుగా ప్రకటిస్తారు. తమను తాము సోషలిస్టుగా చెప్పుకునే లేదా సోషలిజం కోసం పోరాడాలనే లక్ష్యంతో అనేక రాజకీయ ఉద్యమాలు ఉన్నాయి. చివరగా తమను తాము సోషలిస్టు రాజ్యాలుగా ఉంచుకునే దేశాలు ఉన్నాయి. ఈ వీడియోలో మనం సోషలిజం చరిత్ర, దాని నిర్వచనం మరియు సాధ్యమైతే ఈ రోజు గురించి క్లుప్తంగా పరిశీలిస్తాము. మానవ సమాజ చరిత్రలో హింస మరియు దోపిడీ పాలక వర్గాల అణగారిన మరియు విద్యావంతులైన ప్రతినిధుల నుండి నిరసనలను రేకెత్తించాయి. ఈ నిరసన అసమానత, అణచివేత, దోపిడీ మరియు ప్రైవేట్ ఆస్తి లేని సమాజం యొక్క అద్భుతమైన చిత్రాలలో వ్యక్తీకరించబడింది. ఈ ఆలోచనలను ఆదర్శధామ సోషలిజం అంటారు. 16వ శతాబ్దం నుండి మొదలయ్యే పెట్టుబడిదారీ వికాసం అంతటా ఆదర్శధామ ప్రాజెక్టులను కనుగొనవచ్చు. ఈ ధోరణికి అత్యంత ప్రముఖమైన మరియు ప్రభావవంతమైన ప్రతినిధులు ఫ్రెంచ్ వ్యక్తి హెన్రీ సెయింట్ సైమన్, చార్లెస్ ఫోరియర్ మరియు 19వ శతాబ్దం ప్రారంభంలో నివసించిన ఆంగ్లేయుడు రాబర్ట్ ఓవెన్. వారు పెట్టుబడిదారీ విధానాన్ని అన్యాయమైన వ్యవస్థగా ఖండించారు మరియు మిలియన్ల మంది ప్రజల విపత్తులను అనర్గళంగా వివరించారు. సామాజిక జీవితం యొక్క మరింత ప్రగతిశీల సంస్థతో పెట్టుబడిదారీ విధానాన్ని భర్తీ చేయవలసిన అవసరాన్ని ఆదర్శప్రాయులు తమ అనుచరులను ఒప్పించారు. అయితే తమ ప్రణాళికలకు జీవం పోయడానికి వారు ఊహించిన వ్యవస్థ యొక్క ప్రయోజనాలను మరియు ఇప్పటికే ఉన్న దాని యొక్క ప్రతికూలతలను ప్రజలకు చూపితే సరిపోతుందని వారు విశ్వసించారు. ఈ ఆలోచనాపరులు పెట్టుబడిదారీ విధానం ద్వారా ఉత్పన్నమయ్యే అన్యాయాలకు కారణాలను, సమాజాన్ని పునర్నిర్మించడానికి శాస్త్రీయ మార్గాలను మరియు దానిని చేయగల శక్తిని కనుగొనలేకపోయారు. సామ్యవాదాన్ని ఆదర్శధామం నుండి సైన్స్ గా మార్చడం కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఎంగెల్స్ చేసిన నిరంతర దీర్ఘకాలిక కృషికి ధన్యవాదాలు. మార్క్స్ మరియు ఎంగెల్స్ ప్రపంచ చరిత్రను మరియు మునుపటి సిద్ధాంతాల యొక్క క్లిష్టమైన పునర్విమర్శను అధ్యయనం చేయడం ప్రారంభించారు మరియు ముఖ్యమైన నిర్ణయాలకు వచ్చారు. మొదటిది, సామ్యవాదం వలె వర్గరహిత, న్యాయబద్ధమైన సమాజం ఆధునిక పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం మాత్రమే కాదు, సమాజ అభివృద్ధిలో తదుపరి దశ. దానికి పెట్టుబడిదారీ విధానం ద్వారా సృష్టించబడిన ముందస్తు అవసరాలు. రెండవది, సోషలిజం అధునాతన మెటీరియల్ మరియు టెక్నికల్ బేస్ మరియు సైన్స్ యొక్క తాజా విజయాల ఆధారంగా ఉండాలి మరియు ఉంటుంది. నైతిక సూత్రాలపై ఆధారపడి ఉండకూడదు. ఇది పెద్ద స్థాయి పరిశ్రమ మరియు యంత్ర ఉత్పత్తి యొక్క ఏకాగ్రత మరియు ఒకే ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. మూడవదిగా, కార్మిక వర్గం పెట్టుబడిదారీ విధానం ద్వారా సృష్టించబడిన అత్యంత విప్లవాత్మక తరగతిగా భావించాలి. నాల్గవది, వర్గరహిత సమాజంగా పరివర్తనలో రాష్ట్రం ముఖ్యమైన పాత్ర పోషించాలి. శ్రామిక వర్గం ద్వారా రాజకీయ అధికారాన్ని కైవసం చేసుకోవడం అవసరం, దీని ద్వారా అన్ని తదుపరి మార్పులు జరుగుతాయి. అధికారం చేపట్టకుండా మరియు రాష్ట్రాన్ని ఉపయోగించకుండా చేయడం అసాధ్యం, ఎందుకంటే పదవీచ్యుతులైన పెట్టుబడిదారులు ఖచ్చితంగా పాత క్రమాన్ని తిరిగి ఇవ్వాలనుకుంటున్నారు. మార్క్సిజం సోషలిజాన్ని కమ్యూనిస్ట్ సమాజంలో మొదటి దశగా చూపుతుంది. మార్క్స్ ఇలా వ్రాశాడు: కమ్యూనిస్ట్ సమాజం దాని స్వంత పునాదులపై అభివృద్ధి చెందడం కాదు, దానికి విరుద్ధంగా పెట్టుబడిదారీ సమాజం నుండి ఉద్భవించినట్లే, ఇది ప్రతి విషయంలోనూ ఆర్థికంగా, నైతికంగా మరియు మేధోపరంగా ఇప్పటికీ పాత సమాజం యొక్క జన్మ గుర్తులతో ముద్రించబడింది. పెట్టుబడిదారీ గర్భం నుండి అది ఉద్భవించింది. కానీ ఈ లోపాలు కమ్యూనిస్ట్ సమాజం యొక్క మొదటి దశలో అనివార్యం. ఆదర్శవంతమైన సోషలిస్టులు తమ వ్యవస్థ మానవాళికి వినాశకరమైనదని పెట్టుబడిదారులను శాంతియుతంగా ఒప్పించడం ద్వారా సమాజాన్ని మార్చాలని కోరుకున్నారు. కానీ శాస్త్రీయ సోషలిజం పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క వైరుధ్యాలను శ్రామిక వర్గ విప్లవం ద్వారా పరిష్కరిస్తుంది. ఈ కాలంలో కార్మిక వర్గం సంఘటితమై కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో దోపిడీ వర్గాలను తరిమికొట్టి కమ్యూనిజం వైపు తొలి అడుగులు వేసి సోషలిజం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సోషలిజం కొత్త వర్గరహిత సమాజం యొక్క మొదటి లేదా అత్యల్ప దశగా, రాష్ట్ర ఆస్తి, కేంద్రీకృత ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ, వస్తువుల పంపిణీ సూత్రం ప్రకారం, ప్రతిదాని ప్రకారం
ఉత్పత్తి సాధనాల ప్రజా యాజమాన్యం ద్వారా వర్గీకరించబడుతుంది. సామర్థ్యం, పని ప్రకారం ప్రతి ఒక్కరికి మరియు పెట్టుబడిదారీ విధానం యొక్క కొన్ని అవశేషాల ఉనికి. సోషలిజంలో భూ యాజమాన్యాన్ని రద్దు చేయడం, బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క కేంద్రీకరణ, కమ్యూనికేషన్లు మరియు శ్రామిక వర్గం చేతిలో రవాణా, అలాగే ఉచిత విద్య వంటి అంశాలు కూడా ఉన్నాయి. అత్యున్నత సాంకేతికత మరియు వనరులను హేతుబద్ధంగా కేటాయించడంపై ఆధారపడిన కేంద్ర ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థకు ధన్యవాదాలు. అంతులేని ఆర్థిక సంక్షోభాలు, నిరుద్యోగం, నిరాశ్రయులు, దోపిడీ మరియు అణచివేతలు లేవు. వాస్తవానికి ఈ సమస్యలు సోషలిస్టు విప్లవం తర్వాత వెంటనే ఏకకాలంలో పరిష్కరించబడవు. ఏది ఏమైనప్పటికీ సోషలిస్టు రాజ్యం ఆధునిక పెట్టుబడిదారీ రాజ్యాల మాదిరిగా కాకుండా ఈ సమస్యల పరిష్కారాన్ని తన విధానం యొక్క గుండెలో ఉంచుతుంది. సోషలిజం యొక్క రాజకీయ ప్రాతిపదిక శ్రామిక వర్గం యొక్క నియంతృత్వం, కార్మిక వర్గం మరియు దాని కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలోని శ్రామిక ప్రజల శక్తి. సోషలిస్టు సమాజంలోని రాజకీయాలన్నీ శ్రామిక ప్రజల ప్రయోజనాలను సంతృప్తిపరచడమే లక్ష్యంగా ఉంటాయి మరియు సోషలిజం యొక్క అంతిమ లక్ష్యం కమ్యూనిజాన్ని నిర్మించడం. సోషలిజంలో కార్మికులు చేసిన పనిని బట్టి భౌతిక మరియు అభౌతిక విలువలను పొందుతారు. ప్రతి ఒక్కరి నుండి సామర్థ్యాలను బట్టి, ప్రతి ఒక్కరికి పనిని బట్టి అనే సూత్రం అమలు చేయబడుతుంది. కార్మికులు ఉత్పత్తి చేసే విలువలో ఇతర భాగం పరోక్షంగా ఆరోగ్య సంరక్షణ, గృహ నిర్మాణం, సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి, పెన్షన్లు మొదలైన వాటి ద్వారా పొందబడుతుంది. సోషలిజం ఇప్పటికీ పెట్టుబడిదారీ సమాజం యొక్క పుట్టు మచ్చలను కలిగి ఉంది. అందువల్ల సోషలిజం కింద రాష్ట్రం, సాయుధ దళాలు మరియు జైళ్లు భద్రపరచబడతాయి. అయినప్పటికీ ఇప్పుడు అవి సమాజంలోని మెజారిటీకి వ్యతిరేకంగా కాకుండా మైనారిటీకి వ్యతిరేకంగా, అంటే దోపిడీదారులు మరియు వారికి మద్దతు ఇచ్చే ఇతర దేశాల పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఉపయోగించబడుతున్నాయి. కాబట్టి సోషలిజం అనేది కమ్యూనిజం యొక్క మొదటి దశ. సోషలిజం యొక్క ఆర్థిక ఆధారం ఉత్పత్తి సాధనాల సామాజిక యాజమాన్యం. మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ నేతృత్వంలోని శ్రామిక వర్గం నాయకత్వంలో శ్రామిక ప్రజానీకం యొక్క శక్తి రాజకీయ ప్రాతిపదిక. సోషలిజం అనేది ఒక సామాజిక వ్యవస్థ. ఇది మనిషి ద్వారా మనిషిని దోపిడీ చేయడాన్ని మినహాయిస్తుంది మరియు ప్రజల సంక్షేమాన్ని మెరుగుపరచడం మరియు సమాజంలోని ప్రతి సభ్యుని సమగ్ర అభివృద్ధి కోసం క్రమపద్ధతిలో అభివృద్ధి చెందుతుంది. గత శతాబ్దం మనకు సోషలిస్టు దేశాల ఉదాహరణలను ఇస్తుంది. 1917లో రష్యాలో జరిగిన అక్టోబరు విప్లవం మొదటిసారిగా సోషలిజం యొక్క విజయవంతమైన నిర్మాణాన్ని ప్రారంభించడానికి ప్రపంచాన్ని అనుమతించింది. ప్రజా చరిత్రలో మొట్టమొదటిసారిగా అధిక జనాభాకు, కార్మిక వర్గానికి మరియు శ్రామిక రైతాంగానికి అధికారం సంక్రమించింది. ప్రజా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉత్పత్తి సాధనాలపై ప్రైవేట్ యాజమాన్యం లేని రాష్ట్రం ఆవిర్భవించింది. సోవియట్ రష్యా మరియు దాని అనుబంధ రిపబ్లిక్లు మొదటి ప్రపంచ యుద్ధం మరియు అంతర్యుద్ధం సమయంలో తమను తాము రక్షించుకోగలిగాయి. కమ్యూనిజం యొక్క ఆసన్న పతనం గురించి పెట్టుబడిదారుల తప్పుడు అంచనాలకు విరుద్ధంగా సోవియట్ యూనియన్ దశాబ్దాలుగా దాని సాధ్యతను నిరూపించుకుంది. సోవియట్ అనుభవం ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత విజయవంతమైన సోషలిస్ట్ నిర్మాణానికి ఉదాహరణ. యుఎస్ఎస్ఆర్లో దోపిడీ వర్గాలు అధికారాన్ని కోల్పోయాయి మరియు సాధ్యమైన ప్రతి విధంగా అణచివేయబడ్డాయి మరియు శ్రామిక ప్రజల ప్రయోజనాలకు రాష్ట్రం కట్టుబడి మరియు విప్లవాత్మక కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించింది. లేబర్ సమిష్టి స్వయంగా నిర్ణయించి తమ అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపింది. వారు ఎప్పుడైనా డిప్యూటీని గుర్తుకు తెచ్చుకోవచ్చు మరియు రాష్ట్ర ఉపకరణం మరియు సాధారణ పౌరుడి మధ్య ఉన్న రేఖ వీలైనంత వరకు తొలగించబడింది. సాధారణ పౌరులు స్థానిక కౌన్సిళ్లు మరియు సామూహిక సంస్థల ద్వారా రాష్ట్ర విధానాన్ని ప్రభావితం చేశారు. సోవియట్ ప్రభుత్వం దేశ పాలనలో కార్మికుల అపూర్వ ప్రమేయాన్ని అందించింది. విప్లవం యొక్క మొదటి 3 సంవత్సరాలలో సోవియట్ కాంగ్రెస్ల ద్వారా వందల వేల మంది సాధారణ పౌరులు రాష్ట్ర పరిపాలనలో పాల్గొన్నారు. ఒక శతాబ్దం తర్వాత కూడా ఆధునిక రాష్ట్రాలకు అలాంటి వ్యక్తి ఊహించలేము. సామ్యవాద నిర్మాణం మరియు జాతీయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో విస్తృతమైన కార్మికులు చురుకుగా పాల్గొన్నారు. ఈ విధంగా
1926 నుండి 1927 వరకు మొదటి 6 నెలల్లో సోవియట్ కార్మికులు 11,868 ఉత్పత్తి ప్రతిపాదనలను సమర్పించారు. వాటిలో 75% పరిపాలన ద్వారా ఆమోదించబడింది మరియు ఈ కాలంలో 7,000 అమలు చేయబడ్డాయి. కాలక్రమేణా ఉత్పత్తి నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం బాగా పెరిగింది. 1930ల మధ్య నాటికి ఆర్థిక వ్యవస్థలోని సోషలిస్టు రంగం స్థిర ఆస్తులు, పారిశ్రామిక ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు మరియు జాతీయ ఆదాయాన్ని విస్తృత కోణంలో ఉత్పత్తి చేయడంలో మిగిలిన వారందరినీ స్థానభ్రంశం చేసింది. యుఎస్ఎస్ఆర్లో సోషలిస్ట్ నిర్మాణం ఒకే ఆర్థిక సముదాయం నిర్మాణానికి దారితీసింది. ఇది ఒకే ప్రణాళిక ప్రకారం పనిచేసింది మరియు ఉత్పత్తి యొక్క ప్రధాన సాధనాలు ప్రజా యాజమాన్యంలో ఉన్నాయి. సోవియట్ సమాజం ప్రైవేట్ ఆస్తి, మనిషిని మనిషి దోపిడీ చేయడం మరియు మార్కెట్ అరాచకం నుండి కోల్పోయింది. యుఎస్ఎస్ఆర్ యొక్క సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థకు ధన్యవాదాలు. నిరుద్యోగం, నిరాశ్రయం మరియు ఆర్థిక సంక్షోభాలు పూర్తిగా ఓడిపోయాయి మరియు ఉత్పత్తి వృద్ధి రేట్లు 1950 నుండి 1974 వరకు అపూర్వమైన 9.7% ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్లో వృద్ధి 4.4% అయితే సోవియట్ యూనియన్ పౌరులు ఆధునిక ప్రపంచంలో ఏ రాష్ట్రమూ ఇవ్వలేని హక్కులను కలిగి ఉంది. ఉచిత ఆరోగ్య సంరక్షణ, పూర్తి ఉచిత విద్య, ఉచిత గృహ నిర్మాణం, సామాజిక స్థిరత్వం, పనిచేసే హక్కు, సంక్షోభాలు మరియు ధరల పెరుగుదల లేకపోవడం మరియు మరెన్నో. జాతీయ వైరుధ్యాలు అధిగమించబడ్డాయి మరియు లింగ సమానత్వాన్ని సాధించడానికి ప్రధాన చర్యలు అమలు చేయబడ్డాయి. అదనంగా యుఎస్ఎస్ఆర్ వంటి శక్తివంతమైన సోషలిస్ట్ రాజ్యం గ్రహం మీద ఉండటం వల్ల యునైటెడ్ స్టేట్స్లోని యూరోపియన్ దేశాలలోని పెట్టుబడిదారులు దశాబ్దాలుగా రాయితీలు ఇవ్వవలసి వచ్చింది. తమ దేశాలలో సోషలిస్టు విప్లవాలను నిరోధించేందుకు బూర్జువాలు తమ సూపర్ లాభాల్లో కొంత భాగాన్ని పంచుకోవాలని మరియు ట్రేడ్ యూనియన్ల మాట వినవలసి వచ్చింది. ప్రపంచ సోషలిజం వ్యవస్థ పతనం తర్వాత దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా సామాజిక హామీలను తగ్గించడం ద్వారా ఇది ఆచరణలో ధృవీకరించబడింది. ధ్వంసమైన దేశాన్ని పునరుద్ధరించి ప్రపంచ సోషలిజం వ్యవస్థను సృష్టించిన చరిత్రలో గొప్ప యుద్ధాన్ని తట్టుకుని ఒకప్పుడు వ్యవసాయ రాజ్యాన్ని అధునాతన శక్తిగా మార్చిన కార్మిక రాజ్యం మరియు సోషలిజం. సోషలిజాన్ని నిర్మించడం చాలా సాధ్యమేనని మరియు అది ప్రభావవంతంగా ఉంటుందని ఇవన్నీ సూచిస్తున్నాయి. గతంలో సోషలిస్ట్ నిర్మాణంలో వస్తువుల పాక్షిక కొరత, రాజకీయ అణచివేత మరియు ప్రతి విప్లవంతో సహా సమస్యలు మరియు లోపాలు లేకుండా లేవు. సోషలిజం వ్యతిరేకులు ఈ సమస్యలు సోషలిజం వల్లనే వచ్చాయని మరియు ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ వల్ల సంభవిస్తాయని నమ్ముతారు. అయితే ఈ సమస్యలు చుట్టుపక్కల పరిస్థితులు మరియు ఆ సమయంలోని ప్రత్యేకతల వల్ల సంభవిస్తాయి. ప్రతిదీ మొదటి నుండి చేయవలసి ఉన్నందున అనుభవం లేకపోవడం ప్రభావం చూపింది. గత పాలనల యొక్క భారీ అవశేషాలు మరియు దేశాల సాధారణ వెనుకబాటు వారి పాత్రను పోషించాయి. ఒక ఉదాహరణ చూద్దాం. రాజకీయ అణచివేత తరచుగా కమ్యూనిస్టులపై నిందిస్తుంది. యుఎస్ఎస్ఆర్లో 30వ దశకంలో రాజకీయ అణచివేతలు మరియు ప్రక్షాళనలు సోషలిజం ద్వారానే కాకుండా సోవియట్ రిపబ్లిక్కు వ్యతిరేకంగా కొత్త యుద్ధం ముప్పు వల్ల సంభవించాయి. మెరుగైన భవిష్యత్తు కోసం శ్రామిక వర్గాల పోరాట సాధనాల్లో అణచివేత ఒకటి. అవి వర్తింపజేయబడ్డాయి మరియు కార్మిక వర్గం యొక్క శత్రువులకు దాని శక్తిని వ్యతిరేకించే మరియు పాత క్రమాన్ని పునరుద్ధరించాలనుకునే అంశాలకు మాత్రమే వర్తింపజేయబడతాయి. ఈ రోజు ఉన్న క్రమమే మరియు మిలియన్ల మంది కార్మికుల జీవితాలను విషపూరితం చేస్తుంది. అణచివేతలు సోషలిస్ట్ రాజ్యం యొక్క బలవంతపు చర్య. పెట్టుబడిదారుల నుండి దాడి ముప్పుకు ప్రతిస్పందనగా ఫాసిస్ట్ థర్డ్ రీచ్ ఇతర బూర్జువా రాజ్యాల మద్దతుతో కార్మికులు మరియు రైతుల కోట అయిన యుఎస్ఎస్ఆర్ కి వ్యతిరేకంగా హిట్లర్ను ప్రేరేపించాలని ఆశించింది. ప్రపంచవ్యాప్తంగా వారిచే ద్వేషించబడింది. మరియు భవిష్యత్తులో ప్రధాన పెట్టుబడిదారీ శక్తులు గూఢచార సేవలు, సాంస్కృతిక రంగాలు మొదలైన వాటితో సహా సోవియట్ యూనియన్పై ఒత్తిడి చేయడం మానేయలేదు. యువ సోవియట్ యూనియన్లోని సిబ్బంది అక్షరాస్యత మరియు వెనుకబాటుతనం కారణంగా అణచివేత విధానంలో మితిమీరింది. ఇదంతా సోషలిజం అంటే అణచివేత అని కాదు. అంతేకాకుండా పెట్టుబడిదారులు మరియు వారి రక్షకులు సోషలిస్ట్ దేశాలలో అణచివేత గురించి మాట్లాడటానికి ఇష్టపడతారు,
కానీ ఆకలి, సామాజిక అస్థిరత మరియు వారు ప్రారంభించిన యుద్ధాల ఫలితంగా వారి ఇష్టానుసారం మరణించిన మిలియన్ల మంది ప్రజల గురించి వారు మౌనంగా ఉన్నారు. సరుకుల కొరతకు కూడా కమ్యూనిస్టులే కారణమన్నారు. అయితే ఇక్కడ కూడా సమస్య సోషలిజం కాదు, పరిసర పరిస్థితులు మరియు నిర్దిష్ట పరిస్థితిలో అనుభవం లేకపోవడం, అలాగే కొన్ని సందర్భాల్లో నిర్వాహకుల నిరక్షరాస్యత విధానం. దీనికి ఉదాహరణ కాసియన్ సంస్కరణ, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ యొక్క అంశాలను ప్రవేశపెట్టడం మరియు బలోపేతం చేయడం, ఇవన్నీ కొరతకు దోహదపడ్డాయి. సోషలిజంలో సహజంగా సంక్షోభాలు, అధికార మార్పు, కొరత, అణచివేతలకు దారితీసేది ఏదీ లేదు. అయితే పెట్టుబడిదారీ విధానంలో సంక్షోభాలు, అణచివేత, చట్టవిరుద్ధం, అవినీతి, సామూహిక నిరుద్యోగం మరియు నిరాశ్రయులు క్రమం తప్పకుండా సంభవిస్తాయి మరియు కొన్ని వస్తువులు మరియు సేవలకు పాక్షిక కొరత ఉంది. పెట్టుబడిదారీ విధానం యొక్క ఉనికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఆకలి, వ్యాధులు, యుద్ధం, పేదరికం, నాసిరకం మందులు, పెరుగుతున్న ధరల నుండి బాధితులకు దారి తీస్తుంది. ఆక్స్ఫామ్ గణాంకాల ప్రకారం 2019లో 2000 మంది బిలియనీర్లు ప్రపంచ జనాభాలో 4.5 బిలియన్ల కంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నారు. పెట్టుబడిదారీ విధానంలో ఈ దృగ్విషయాలన్నీ సహజమైనవి మరియు ఖచ్చితంగా పెట్టుబడిదారీ వ్యవస్థ వలన ఏర్పడతాయి. నేడు పెట్టుబడిదారీ విధానం యొక్క భావజాలవేత్తలు సోషలిజం అంటే జీవితంలోని కొన్ని రంగాలలో, ఉదాహరణకు ఆరోగ్య సంరక్షణ రంగంలో బూర్జువా రాజ్యం యొక్క విస్తరిస్తున్న జోక్యమే అనే ఆలోచనను ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ దృక్పథం వాస్తవికతకు విరుద్ధంగా ఉంది, ఎందుకంటే ఇది రాష్ట్రాన్ని ఒక సంగ్రహణగా చిత్రీకరిస్తుంది. ప్రతి రాష్ట్రం సాధారణంగా పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే విధానాన్ని అనుసరిస్తుంది. పెట్టుబడిదారులు తమ ప్రయోజనాల కోసం వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు. వారు తమ అభ్యర్థులను పార్లమెంటు మరియు ప్రభుత్వానికి ప్రచారం చేస్తారు. వారికి అనుకూలమైన చట్టాలు ఆమోదించబడిన వాటికి ధన్యవాదాలు. ఈ చట్టాల అమలును అధికారులు, పోలీసు అధికారులు, సైన్యం మరియు న్యాయమూర్తులు పర్యవేక్షిస్తారు. వారు కార్మికులపై బలప్రయోగానికి సిద్ధంగా ఉన్నారు. చివరగా, విదేశాంగ విధానంలో రాష్ట్ర చర్యలు పెట్టుబడిదారుల కోరికను ప్రతిబింబిస్తాయి మరియు వీలైతే వారి లాభాలను పెంచుతాయి. బూర్జువా రాజ్యం తరపున ఆర్థిక వ్యవస్థలో చిన్న సంస్కరణలు మరియు జోక్యం దానిని సోషలిస్టుగా చేయవు, ఎందుకంటే పెట్టుబడిదారులు ఇప్పటికీ అధికారంలో ఉన్నారు. దీనికి విరుద్ధంగా, శ్రామికవర్గ రాజ్యం మనిషి ద్వారా మనిషిని దోపిడీ చేయడం మరియు ఉత్పత్తి సాధనాల ప్రైవేట్ యాజమాన్యం, అంటే పెట్టుబడిదారీ విధానం యొక్క పునాదులను నాశనం చేస్తుంది. చివరగా, సోషలిజం వ్యతిరేకుల యొక్క మరొక వాదన ఏమిటంటే, సోషలిజం సిద్ధాంతపరంగా మంచిదే కావచ్చు, కానీ ఆచరణలో ఎప్పటికీ అమలు చేయబడదు. ఆధునిక ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం లేదని మరియు సోషలిజం నిర్మాణం వాస్తవానికి అసాధ్యమని మరియు మానవ స్వభావానికి విరుద్ధమని వారు సూచిస్తున్నారు. వాస్తవానికి, మేము ఇప్పటికే ప్రదర్శించినట్లుగా, సోషలిజం అనేది ఆదర్శధామవాదులు ఊహించినట్లుగా మంచి భవిష్యత్తు గురించి కల మాత్రమే కాదు, సమాజం యొక్క భవిష్యత్తు అభివృద్ధికి పరిస్థితులను విశ్లేషించే భౌతిక మరియు శాస్త్రీయ ప్రపంచ దృష్టికోణం. సోషలిజం అనేది పెట్టుబడిదారీ విధానం యొక్క తార్కిక అభివృద్ధి మరియు అధిగమించడం. భూస్వామ్య సమాజాన్ని పెట్టుబడిదారీ విధానం భర్తీ చేసినట్లే, సోషలిజం మాత్రమే మన కాలంలోని అనేక సమస్యలను, యుద్ధాలు, సంక్షోభాలు, పేదరికం, నిరుద్యోగం మరియు సామాజిక అసమానతలను పరిష్కరించగలదు. సోషలిజం తనంతట తానుగా రాదనే వాస్తవం దాని అసాధ్యతను కాదు. ప్రపంచ యుద్ధాలతో సహా అన్ని విధాలుగా యూనిట్లు మిలియన్ల వ్యయంతో నివసించే కాలం చెల్లిన ఆదేశాలను కాపాడుకోవాలనే పాలక వర్గాల నిరంతర కోరికను చూపిస్తుంది. ప్రపంచ సోషలిస్టు వ్యవస్థకు వ్యతిరేకంగా మొండి పట్టుదలగల ఆర్థిక, రాజకీయ మరియు సైద్ధాంతిక పోరాటం ఫలితంగా, పెట్టుబడిదారులు దాని ఓటమిని మరియు పెట్టుబడిదారీ వ్యవస్థ పునరుద్ధరణను సాధించారు. నేడు సోషలిస్టు రాజ్యాలు ఉన్నాయా? చైనా, వియత్నాం లేదా క్యూబా వంటి కొన్ని రాష్ట్రాలు సోషలిస్టు చిహ్నాలను నిలుపుకున్నాయి. అయితే వారికి సోషలిజంతో పెద్దగా సంబంధం లేదు. ఈ దేశాల్లో అసమానతలు, దోపిడీలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగమయ్యాయి. వారి కమ్యూనిస్టు పార్టీలు అవకాశవాదంతో భ్రష్టుపట్టి,
బూర్జువా వర్గం అధికారంలో ఉంది. భవిష్యత్ వీడియోలలో మేము ఈ దేశాలలోని నిర్దిష్ట పరిస్థితిని హైలైట్ చేస్తాము. చారిత్రాత్మకంగా మానవునిచే మానవ దోపిడీని కోల్పోయిన మరియు మార్కెట్, ప్రైవేట్ ఆస్తి మరియు ఉత్పత్తి యొక్క అరాచకతను తొలగించిన మొదటి మరియు అతిపెద్ద రాష్ట్రం సోవియట్ యూనియన్. గత శతాబ్దంలో పూర్తి కమ్యూనిజాన్ని నిర్మించడం సాధ్యం కానప్పటికీ యుఎస్ఎస్ఆర్ మరియు ఇతర సోషలిస్ట్ దేశాల అనుభవం మనకు ప్రధాన విషయం చెబుతుంది. ఎన్ని వైఫల్యాలు ఎదురైనా సోషలిజం నిర్మాణం సాధ్యమేనని చరిత్ర రుజువు చేసిందని, అది నేటికీ సాధ్యమని తెలియజేస్తోంది. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ మరియు స్టాలిన్ వంటి కమ్యూనిజం యొక్క సిద్ధాంతకర్తలు మరియు అభ్యాసకులు శాస్త్రీయ సోషలిజం గురించి స్పష్టమైన ఆలోచన కలిగి ఉన్నారు మరియు సోషలిజం యొక్క అర్థాన్ని వక్రీకరించిన అవకాశవాదులు మరియు కార్మికవర్గ శత్రువులపై తమ జీవితమంతా పోరాడారు. ఇది వివిధ వామపక్ష భావజాలాల ఏకీకరణ కాదు, కానీ ఒకే మార్క్సిస్ట్, లెనినిస్ట్ సిద్ధాంతం సోషలిజం మరియు దాని విజయవంతమైన నిర్మాణం యొక్క స్పష్టమైన భావనను సృష్టించడం సాధ్యం చేసింది. మన కాలంలో సోషలిజం సిద్ధాంతాన్ని వక్రీకరించే వారు వాస్తవానికి పాలకవర్గ ప్రయోజనాలకు సేవ చేస్తారు. ఇది కుడి మరియు ఎడమ విపరీతమైన తప్పుల నుండి ప్రయోజనం పొందుతుంది, అలాగే ఆధునిక కార్మికులు మరియు కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని అనుసరించే సాధారణ అస్తవ్యస్తత. కమ్యూనిస్టులు గతంలోని సోషలిస్టు దేశాల అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని తమ తప్పులను గుర్తించి కొత్త వర్గ పోరాటాలకు ముందుకు వెళ్లాలి. మార్క్సిస్ట్, లెనినిస్ట్ సిద్ధాంతానికి దృఢంగా కట్టుబడి ఉండటం ద్వారా కార్మిక వర్గం పెట్టుబడిదారీ వేతన బానిసత్వం నుండి విముక్తి పొందగలదు మరియు సోషలిజం ఆలోచనలను తిరిగి ఆచరణలో పెట్టగలదు. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.